స్టార్టింగ్ నుండి తమ కోర్ స్ట్రెంగ్త్ ఇదే అంటూ ఒకే జోనర్ లో సినిమాలు చేసిన దర్శకులు ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ లో సర్వైవ్ అవ్వాలంటే కొత్త కథలు ట్రై చేయాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు. ఇన్నాళ్ళు ఇండియన్ రూటెడ్ స్టోరీస్ మీద ఫోకస్ చేసిన జక్కన్న లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు స్టైల్ మార్చి గ్లోబల్ కాన్సెప్ట్ కు ఓట్ వేశారు. దీంతో మిగతా దర్శకులు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ప్రెజెంట్ అల్లు అర్జున్ హీరోగా గ్లోబల్ మూవీ రాకను రూపొందిస్తున్న అట్లీ ఈ ప్రాజెక్టును తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా ట్రై చేస్తున్నారు. అట్లీ ప్రీవియస్ మూవీస్ అన్ని రివెంజ్ యాక్షన్ డ్రామాలే. కానీ బన్నీ సినిమాను మాత్రం ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో ఫ్యాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. మరో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అప్ కమింగ్ మూవీ విషయంలో రూటు మార్చారు. కేజీఎఫ్, సలార్ సినిమాలను దుమ్ములో, బ్లాక్ టోన్ లో చూపించిన నీల్ ఎన్టీఆర్ సినిమాకు కొత్త స్టైల్ ఫాలో అవుతున్నారు. ఈ మూవీని క్లాస్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువగా హ్యూమన్ ఎమోషన్స్ నేపథ్యంలో క్లాస్ ఫ్యామిలీ డ్రామాలు రూపొందించే త్రివిక్రమ్ కూడా కొత్త జోనర్ అటెంప్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఆదర్శ కుటుంబం పూర్తయిన తర్వాత కెరీర్ లో ఫస్ట్ టైం మైథలాజికల్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు గురూజీ. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత గ్రేట్ డైరెక్టర్ శంకర్ కూడా కొత్త దారిలోకి వచ్చేస్తున్నారు. ఎక్కువగా కాంటెంపరీ ఇష్యూస్ మీదే సినిమాలు చేసిన శంకర్ నెక్స్ట్ మూవీని పీరియాడిక్ జానర్ లో ప్లాన్ చేస్తున్నారు. వేల్పరి నవల ఆధారంగా తెరకెక్కబోయే సినిమాతో ఫెయిల్యూర్స్ నుంచి బయటపడాలనుకుంటున్నారు. ఇలా టాప్ డైరెక్టర్స్ అంతా రూటు మారుస్తూ ఉండడంతో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అనుకున్నదే అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఆన్ డేట్ కు వస్తామంటూ చెప్తూ వచ్చిన పెద్ద మేకర్స్ ఫైనల్ గా వాయిదా వార్తను అఫీషియల్ గా ప్రకటించేశారు. ముందు నుండి ఊహించినట్టుగానే జూన్ లో రిలీజ్ చేస్తామంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. మరి మరోసారి వాయిదాకు మేకర్స్ చెప్తున్న రీజన్ ఏంటి? రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను ముందు మార్చిలోనే రిలీజ్ చేయాలనుకున్నా అన్ని కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఏప్రిల్ 30కి వాయిదా వేసింది మూవీ టీమ్. వెయిటింగ్ వర్తే అంటూ అభిమానులు అంచనాలు మరింతగా పెంచేసింది. ఆల్ సెట్ అనుకుంటున్న టైంలో ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందన్న రూమర్స్ తెర మీదకొచ్చాయి. ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో యూనిట్ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉందన్న ప్రచారం జరిగింది. కానీ రాకస ప్రమోషన్స్ లో రామ్ చరణ్ స్వయంగా డిలే ఉండదని చెప్పడంలో అభిమానుల్లో మళ్లీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆన్ టైం సినిమా రిలీజ్ ఉంటుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఫైనల్ గా అనుకున్నదే జరిగింది. ఒక పాట మినహా షూటింగ్ అంతా పూర్తయిందని చెప్పిన యూనిట్ మరింత క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేందుకు సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. పక్కా డేట్ చెప్పకపోయినా జూన్ లో రిలీజ్ ఉంటుందని కన్ఫర్మ్ చేసింది. ఈ న్యూస్ తో మరోసారి డీలా పడిపోయారు మెగా అభిమానులు. మరి ఈ వెయిటింగ్ ఎంతవరకు వర్తో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. అల్లు అర్జున్ ప్రెజెంట్ ఇది ఒక పేరు మాత్రమే కాదు, ఒక బ్రాండ్. అందుకే ఏ కాంపౌండ్ నుండి ఏ అప్డేట్ వచ్చినా అది ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది. తాజాగా రాకా ఫస్ట్ లుక్ పోస్టర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ డెడికేషన్ గురించి ఇప్పుడు నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరుగుతోంది. పుష్ప 2తో ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ అక్కడితో రిలాక్స్ అయిపోలేదు. ఆ తర్వాత ఆడియన్స్ కు అంతకు మించిన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. పుష్పతో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ కంఫర్ట్ జోన్ లో ఉండిపోకుండా మరింత భారీ ప్రయోగం చేస్తున్నారు. బన్నీ బర్త్డే సందర్భంగా రాకా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ గతంలో ఎప్పుడూ కనిపించని డిఫరెంట్ స్టైల్లో కనిపించబోతున్నారు. ఆ లుక్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. కేవలం మేకప్ కోసమే 3 నుంచి 4 గంటల పాటు టైం తీసుకుంటున్నారు. అంత హెవీ మేకప్ తో రోజంతా షూటింగ్ చేస్తున్నారు. కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న ఒక క్యారెక్టర్ కోసం బన్నీ చూపిస్తున్న డెడికేషన్ గురించి ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు. తనని మెరుగుపరుచుకోవడానికి బన్నీ కేటాయిస్తున్న టైం, చేస్తున్న రిస్క్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు క్రిటిక్స్. అందుకే రిలీజ్ అయిన నిమిషాల్లోనే నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది రాకా లుక్. ఫస్ట్ లుక్ తోనే ఈ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తే ఇక ముందు రాబోయే అప్డేట్స్ ఇంకెంత హైప్ క్రియేట్ చేస్తాయో చూడాలి. వెండితెర మీద సత్తా చాటాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అన్నీ కలిసి వచ్చిన వాళ్లే సిల్వర్ స్క్రీన్ మీద ఎక్కువ కాలం కొనసాగగలుగుతారు. లేదంటే 1-2 హిట్స్ తోనే కెరియర్ నెట్టుకు రావాల్సి వస్తుంది. ప్రెజెంట్ అలాంటి ఫేజ్ లో ఉన్న బ్యూటీస్ మన ఇండస్ట్రీలో చాలా మందే కనిపిస్తున్నారు. వెండితెర మీదకు ఉప్పెనలా తీసుకువచ్చిన బ్యూటీ కృతి శెట్టి.
తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ను మళ్ళీ చూడలేదు. ఆ రేంజ్ ఏంటి, అసలు సక్సెసే చూడలేదు. తెలుగులో హిట్ రావడం లేదని ఇతర భాషల మీద కాన్సన్ట్రేట్ చేసినా అక్కడ కూడా హిట్ రాలేదు. దీంతో కెరీర్ ను మలుపు తిప్పే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు కృతి. మరో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కెరీర్ స్టార్టింగ్ లో వరుస సక్సెస్ లతో సూపర్ ఫామ్ లో కనిపించిన ఈ బ్యూటీ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వచ్చినా సక్సెస్లు పెద్దగా లేకపోవడంతో ఈ బ్యూటీ ఫ్యూచర్ కూడా డైలమాలో పడింది. శాండల్వుడ్ సుందరి రుక్మిణి వసంత్ సిచ్యువేషన్ మరింత విచిత్రంగా ఉంది. కాంతారా చాప్టర్ 1 తో బిగ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ అదే జోర్లో ఎన్టీఆర్ డ్రాగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుండడం, మరే సినిమాల్లోనూ అవకాశాలు రాకపోవడంతో నెక్స్ట్ ఏంటి అన్నది ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మరి అప్కమింగ్ సినిమాలైనా ఈ బ్యూటీస్ కెరీర్ ను గాడిలో పెడతాయేమో చూడాలి. బాహుబలి అనే ఐకానిక్ క్యారెక్టర్ను సృష్టించి 10 ఏళ్లు దాటినా ఇంకా ఆ వరల్డ్ నుండి కొత్త కంటెంట్ వస్తూనే ఉంది. ఈ మధ్య బాహుబలి ది ఎపిక్ ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇప్పుడు ఇదే వరల్డ్ నుండి ఒక యానిమేషన్ సిరీస్ సిద్ధమవుతోంది. ఈ సిరీస్ కూడా సినిమాలాగే రిలీజ్కు ముందు నుండే రికార్డుల వేట మొదలుపెట్టింది. బాహుబలి 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి త్రీక్వెల్ అని డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి కదా. మేకర్స్ కూడా పార్ట్ 3 చేసే ఆలోచన ఉంది అన్న విషయం కన్ఫర్మ్ చేశారనుకోండి. అయితే అంతకంటే ముందు మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది బాహుబలి టీమ్. బాహుబలి కథలోని కీలక పాత్రల నేపథ్యంలో ఒక యానిమేషన్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాహుబలి ది ఎటర్నల్ వార్ పేరుతో ఒక యానిమేషన్ యాక్షన్ సిరీస్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సిరీస్లో తొలి భాగానికి సంబంధించిన టీజర్ని రిలీజ్ చేశారు. యానిమేషన్ మూవీస్ ని రూపొందించడంలో స్పెషలిస్ట్ గా పేరున్న ఇషాంత్ శుక్లా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అమరేంద్ర బాహుబలి మరణం కథకు ముగింపు కాదు, మరో కొత్త కథకు ప్రారంభమంటూ అప్పట్లో టీజర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. బాహుబలి ది ఎపిక్ తో పాటు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది. అయితే ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ షో మరొక అరుదైన ఘనత కూడా సాధించింది. ఆన్సీ యానిమేషన్ ఫెస్టివల్ 2026లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ విభాగంలో ఈ సినిమా ప్రదర్శించబోతున్నారు. యానిమేషన్ ప్రపంచపు కేన్స్ ఫెస్టివల్ గా భావించే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో బాహుబలి ది ఎటర్నల్ వార్ కి అవకాశం రావడంపై రాజమౌళి కూడా ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ యానిమేషన్ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప అవకాశం ఇది అన్నారు రాజమౌళి. యానిమేషన్ మూవీకి ఇషాంత్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న రాజమౌళి కూడా ఈ ప్రాజెక్ట్తో అసోసియేట్ అయి ఉన్నారు. జక్కన్న సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమా నిర్మాణం చేస్తున్నారన్నమాట. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ మూవీని 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ మూవీ రామాయణ. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాలో యష్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు యష్ చేసిన కామెంట్స్ ఆ బజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాయి. సినిమా కాన్ ఫెస్టివల్లో డబుల్ ట్రీట్ ఇచ్చారు హీరో యష్. ఇదే వేదిక మీద హీరోగా టాక్సిక్ సినిమాను, నిర్మాతగా రామాయణను ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా రామాయణ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ముఖ్యంగా ఈ ఏడాది రిలీజ్ అవుతున్న తొలి భాగంలో రామ, రావణులు ఒకే ఫ్రేమ్లో కనిపించే సన్నివేశం ఒక్కటి కూడా లేదని కన్ఫర్మ్ చేశారు. పార్ట్ 1లో రాముడి బాల్యం, పెళ్లి, వనవాసం సీన్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తోంది. అదే సమయంలో రావణ లంకను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. సీతాపహరణంతో తొలి భాగాన్ని ముగిస్తే సీక్వెల్ మీద హైప్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. తాను రావణుడి పాత్రలో కనిపించినా ఆ క్యారెక్టర్ పూర్తిగా విలన్లా ఉండదన్నారు యష్. రావణుడిలో బలాలు, బలహీనతలు తెర మీద చూపించబోతున్నామని చెప్పారు. అదే సమయంలో రణబీర్ కపూర్తో తన స్క్రీన్ కెమిస్ట్రీ గురించి కూడా కామెంట్ చేశారు. ఎక్కువగా ఎదురుపడే సన్నివేశాలు లేకపోయినా మాటల్లోనే కెమిస్ట్రీ ఉంటుందని చెప్పారు. దాదాపు 4000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గ్లోబల్ రేంజ్ లో ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. రామాయణ స్కేల్ అవతార్ మీట్స్ గ్లాడియేటర్ అనే రేంజ్ లో ఉంటుందన్నారు నిర్మాత నమిత్ మల్హోత్రా. ఇలా యూనిట్ సైడ్ నుంచి వస్తున్న అప్డేట్స్ తో సినిమా మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. ఇది వాల్టీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.